నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు సుందర్ జన్మదిన వేడుకలు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇరువురికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేకులను కట్ చేసి జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్లను శాల్వాలను కప్పి పూలం హారాలు వేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరివెల్ల జనసేన నాయకులు జమాల్ బాషా మాట్లాడుతూ జనసేన నాయకులు రాచమడుగు చందు సుందర్లు నంద్యాల జనసేన పార్టీకి ఎనలేని కృషి చేస్తున్నారని, భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని, రాబో కాలంలో జనసేన పార్టీలో ఎన్నో ఉన్నత పదవులను అలంకరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వేరే లోకంలో అంతే అండి. తిట్టుకున్నారు. ఓకే 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 రైట్. సార్ సార్ ఒకసారి చూడండి. ఈరోజు నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు చందు సుందర్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. నంద్యాల నియోజకవర్గమే కాకుండా మిగతా ఒక ఆలగడ్డ నియోజకవర్గం కూడా జన సైనికులు వచ్చి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను. సుందర్ చందు జనసేన పార్టీ నాయకులు చాలా కష్టపడుతున్నారు నంద్యాలలో. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఇలాగే కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ భవిష్యత్తులో ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా భగవంతుడు వీరికి ఇంకా ఎన్నో అవకాశాలు ఇవ్వాలని, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. శ్రీ లక్ష్మీనరసింహ వికలాంగుల సేవా సమితి వారి ఆధ్వర్యంలో చందు మరియు సుందర్ సార్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. వారికి మా యొక్క అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వికలాంగుల అందరి తరఫున వారు చేస్తున్న కార్యక్రమాలకు మేము ఎన్ని చేసినా ఏం చేసినా తక్కువే అవుతుంది. ఎందుకంటే మా సొసైటీలకు, మా వికలాంగులకు అంత చేస్తున్నారు. గతంలో 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఫ్రీ బస్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా మా వికలాంగుల సేవా సమితి పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకుపోయింది చందు మరియు సుందర్ సార్ వాళ్ళిద్దరే అని చెప్పి ఈ విషయాన్ని మా యొక్క అసోసియేషన్ చాలా గౌరవిస్తుంది. ఎందుకంటే ఈ విషయాన్ని నేను చందు సార్తో చర్చించినప్పుడు తప్పకుండా మీ సమస్యను నేను పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్తాను, అక్కడ కంపల్సరీగా మీకు శాంక్షన్ చేయిస్తానని చెప్పినాడు. సార్ పుణ్యాన్ని ఈరోజు శాంక్షన్ అయిందని నేనైతే గట్టిగా చెప్పగలను. ఎందుకంటే మా అసోసియేషన్ నుండి నేను ప్రతిభావం తెచ్చింది నేనే. ఈ నంద్యాల జిల్లా లోపల ఏ నాయకుడు మాట్లాడలే ఈ విషయం గురించి. కానీ సార్ మాత్రం ఇమ్మీడియట్లీగా పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని స్పందించి మాట్లాడి నాకు ఇమ్మీడియట్లీగా ఇద్దరు ఫోన్ చేయడం జరిగింది. మీ విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళాము, కంపల్సరీగా వస్తుందని. దీన్ని వెంటబడే సీఎం గారు మొన్న December 3న ప్రకటించి నిన్ననే జీవో కూడా వచ్చింది. ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది ఫ్రీ బస్. అందుకు బట్టి జనసేన నాయకులకు మరియు ఉప ముఖ్యమంత్రి వర్లకు జన్మదినం జరుపుకుంటున్న చందు సార్కు మరియు సుందర్ సార్కు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆలగడ్డ నుంచి నా మిత్రుడు జమాల్ గారు మరియు బీసీ నాయకుడు నరేంద్ర గారు, పసుపుల నరేంద్ర గారు వచ్చి నాకు మా ఇద్దరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. అలాగే చాలా దూరం నుంచి మన ఉపేష్ గారు వచ్చారు, చాలా అభిమానం చూపించారు.
మొదటి నుంచి నాతో పాటు కలిసి ప్రయాణం చేస్తాము. నేను చేసే సేవా కార్యక్రమాల్లో నా వంతు సహాయంగా ప్రతి పార్టీకి నాకు తోచినంత విధంగా నేను సాయం చేస్తూ వచ్చాము. నేను బ్రదర్ సో ఇలాంటి పెద్దల ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను దేవుని బలంగా నమ్ముతున్నాను. మీరు చూపించిన ఈ అభిమానానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా నేను మా తమ్ముడు మా రాచమడుగు ఫ్యామిలీ మాత్రం మీ అందరికీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సభారంగా ఈ సభా వేదికగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ జన్మదిన శుభాకాంక్షలకు మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా జన్మదినాన్ని పురస్కరించుకొని ఆలగడ్డ నుంచి అయితే జమాల్ గారు అయితే నరేంద్ర గారు మా బీసీ గారు తర్వాత ఓబ్లేస్ గారి గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే ఆయన వికలాంగుడైన ఆయనకు తోచినంత సహాయం చేయాలనే గుణం ఎక్కువ ఉంది. ప్రతి స్వాతికి ఆయన అన్నదాన కార్యక్రమాలు అక్కడ రెడీ చేసి చాలామందికి అన్నదానం చేయడం చాలా గొప్ప గుణం. ఇక్కడి నుంచి మన సేవా ఈయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఇంకా సేవా పురస్కారాల్లో యూత్ అయితే ఇంకా పెద్దవాళ్ళు అయితే అందరూ పాల్గొని మంచి ఒక హ్యూమర్ని క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా జన్మదినాన్ని సందర్భంగా అందరూ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి అభిమానం కేవలం మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారితో మేము నడవడం వల్లే ఈరోజు మాకు ఇంత అభిమానం రావడం చాలా సంతోషకరం. అన్నయ్య ఆశీస్సులు తర్వాత భగవంతుని ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాను. ఏ కష్టంలో అయినా మా జనసేన నాయకులకు కానీ వీరమహిళలకు కానీ జనసేనలకు కానీ ఏ కష్టం వచ్చినా నంద్యాలలో ముందుండే కుటుంబం మా రాచమడు కుటుంబం. ఖచ్చితంగా అందరికీ మేము అందుబాటులో ఉండి ప్రతి ఒక్క వారికి ఇబ్బందులో ఖచ్చితంగా ఉండి వాళ్ళకి సహాయ సహకారాలు ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాత్రి ఉందన్న రాత్రి